జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. మనతో ఉన్నారండి విజయ అమ్మ. ఒక మంచి కథతో వచ్చారు. అయితే మామూలుగా అంటూ ఉంటాం, మనం ఏది చేస్తే అది రివర్స్ అవుతుంది. మనకి మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అసలు ఇవన్నీ నిజమేనా? నిజంగా మనకి ఇలా రివర్స్ వస్తాయా? అన్నీ ఒక కథ రూపంలో అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే రాజుగారు. నువ్వు మామూలుగా అంటూ ఉంటారు, నువ్వు మంచి చేస్తే నీకు మంచి వస్తుంది, నువ్వు చెడు చేస్తే నీకు చెడు వస్తుంది. ఇవన్నీ నిజమేనా? మంచి చేస్తే ఖచ్చితంగా మంచి వస్తుందా? కొంతమంది బాధపడుతూ ఉంటారు, నేను ఎంత మంచి చేసినా నాకెందుకు ఇలా అయింది. మరి ఒక కథ అంటే రూపంలో అయితే బాగా అందరిని అంటే ఆకట్టుకుంటారు. అంటే నాకు తెలిసినంత వరకు రాధగారు మంచి చేస్తాక తప్పకుండా మంచి జరుగుతుంది. కాకపోతే మీరు అన్నట్టుగా చెడు చేసిన వాళ్ళకి అదేంటి వాళ్ళు అంత చెడ్డవాడు, ఆ, వాడికేమో ఎంత మంచి జరుగుతుంది, నేను అందరికీ మంచి చేస్తాను, అందరి మంచి కోరుకుంటాను, నేను వీలైతే హెల్ప్ చేస్తాను, కానీ నేను నాకెందుకు ఇది జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే, ఎప్పుడైనా సరే మనం చేసిన మంచి అనేది రాదా, ఎలాగంటే మనం డబ్బులు దాచుకున్నట్టు, మన అకౌంట్లో మన డబ్బులు దాచుకున్నట్టు, అది ఎప్పుడైనా మనమే డ్రా చేసుకుంటాం, అది మనకే అవును, వస్తుంది అవును, కదా. అవును. కాకపోతే డబ్బులు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకోవడం అది మన ఇష్టం. ఈ మంచి అనేది టేక్స్ టైం. ఒక్కోసారి కొంచెం లేట్ అయినా కూడా అది నిజంగా మంచి మంచి మనకి జరుగుతుంది అంటాం కదా. మనం చేసిన పుణ్యము, మనం అవును, చేసిన మంచి పనులు మన పిల్లలకు వస్తాయి, వస్తుంది. మన కుటుంబానికి అవును, వస్తాయి. మనం ఏదన్నా అడిగితే అబ్బా నువ్వు ఎంత మంచి చేసుకున్నావో, అందుకనే చిన్న అవును, దాంట్లో నుంచి తప్పించుకున్నావు, అవును. నీ పిల్లలకు నువ్వు చేసిన మంచి వల్లనే ఇంత కరెక్ట్ బాగున్నారు అమ్మా. ఇవాళ అని, నీ పుణ్యమే, నువ్వు నలుగురికి చేసిన మంచి ఇవాళ ఇలా ఉన్నారు అని అంటారు. అంటారు. సో అది నేను కూడా నమ్ముతాను రాదా. అంటే నిజంగానే మీరు అన్నట్టుగా ఒకసారి బాధ అనిపిస్తుంది, అవును. అరే నేను మంచి చేస్తే ఇలా జరిగింది అనేది. ఎంత దట్స్ మంచి ఓన్లీ చేస్తే అంత టెంపరరీ. బాధపడుతున్న మన వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. ఉన్నారు. సో అట్లాగే చెడు చేసినా కూడా కర్మ రిపీట్స్ అంటాం కదా. ఈ కర్మ అనేది మీరు మంచి చేసినా చెడు చేసినా తప్పకుండా మనం అనుభవించాల్సిందే, ఏదైనా సరే. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, బట్ టేక్స్ టైం, అంతే అంతే. సో దీనికి నేను ఒక చిన్న కథ చెప్తాను. బౌద్ధ సన్యాసి ఉంటారు. ఆయన ఏంటంటే ఏమి ఇంకా మీకు తెలుసు సన్యాసులు అంటే ఎలా ఉంటారు, అంటే ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఆయన ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు. సో ఆయన ఒక్కరే ఒక అడవిలో ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక అబ్బాయి ఏం చేస్తారంటే, దాదాపు ఒక 22, 23, 20 సంవత్సరాల అబ్బాయి ఏం చేస్తారంటే, అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఈ భగవంతుడి మీద ఎక్కువ ధ్యాస, నలుగురికి మళ్ళీ మంచి చేయాలనే ధ్యాస. సో అంటే ఇట్లాంటివన్నీ, ఈ సంబంధాలన్నీ, ఈ ప్రపంచంలో ఉండే ఇక సంబంధాలన్నీ పెట్టుకోకుండా ఎప్పుడు ఒక మంచి గురువు దగ్గర ఉండాలి అని వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మగారికి చెప్తే కూడా, సరే నాన్న నీ ఇష్టం ఎలాగుంటే, కొంతమంది ఇంజనీరింగ్ చదువుతారంటారు, కొంతమంది డాక్టర్ చదువుతా అంటారు, కొంతమంది నేను ఏదో పని చేస్తారంటారు, కొంతమంది వ్యాపారం అట్లాగే నీ కూడా ఉండొచ్చు, కాబట్టి నీ ఇష్టం అని చెప్తారు. సరే ఎవరు కావాలి, మంచి ఒక గురువు ఉండాలి, నన్ను ఒక సన్మార్గంలో నడిపించే ఒక గురువు ఉండాలి, నా వల్ల అందరికీ మంచి జరగాలి అనేది ఉంటుంది అబ్బాయికి. అలా వెతుక్కుంటూ వస్తే ఈ బౌద్ధ సన్యాసి కనిపిస్తారు. ఆయన దాదాపు 70-80 సంవత్సరాల వృద్ధుడు. చాలా మటుకు ఆయనే ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు. ఒక్కొక్కసారి 2 రోజులు 3 రోజులు కూడా కదలకుండా ధ్యానంలో ఉంటే సన్యాసి ఆయన. సో ఒక రోజు వెళ్ళేటప్పటికి ఆయన ధ్యానంలో ఉంటారు. ఉంటే ఆయన ధ్యానం అయ్యేదాకా అతని కదలకుండా, ఒక స్టాచ్యూ, ఒక శిల్పం ఎలా ఉంటుందో అలా ఉంటారు. అది అయ్యేదాకా ఈ అబ్బాయి ఎదురుగుండా కదలకుండా, ఆయన ఎలా కూర్చున్నారో ఈ అబ్బాయి కూడా అలాగే కూర్చొని, కళ్ళు తెరిచేటికి ఈ అబ్బాయి ఉంటాడు. ఎవరు నాయనా నువ్వు అని అంటే, నేను పలానా గ్రామం నుంచి వచ్చాను, నాకు చిన్నప్పటి నుంచి ఎవరి దగ్గర ఒక శిష్యరికం చేసి మంచి మార్గంలో ఉండాలి, అందరికీ మంచి చేయాలని గురువుగారు, మరి మీరు ఒప్పుకుంటే నేను మీ దగ్గర శిష్యుడిగా ఉంటానంటే, ఇక్కడ ఏముండదు నాన్న, ఇదంతా అడవి, నేనేమో ఏ తిండి అనేది ఉండదు, నేను ఎప్పుడూ భగవంతుడి ధ్యానంలోనే ఉంటాను, కాబట్టి మరి నీకు ఎట్లా అంటే పర్వాలేదు గురువుగారు, మీరు ఎలాగంటే అలాగే, చుట్టుపక్కల ఏదో పళ్ళు అవి ఉంటాయి కదా, అవి తిని బతుకుతాను, నాకేం పర్వాలేదు అని అలా శిష్యుడిగా అతని దగ్గర ఉంటారు. సో అట్లాగే ఆయనకు ఆ గురువుగారికి సేవలు చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఏమవుతుందంటే, ఈ గురువుగారు మామూలుగానే ధ్యానంలో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఈయనకు తెలిసిపోతుంది, ఇంకా ఆయనని ఏం డిస్టర్బ్ చేయకూడదని ఏదో ఆయనకు సంబంధించిన పనులను చేస్తూ ఏమాత్రం అతన్ని అంటే ఆటంకపరచకుండా ఉంటారు. అయితే ఆ ధ్యానంలో ఈ గురువుగారికి శిష్యుడు కరెక్ట్‌గా 7వ రోజు చనిపోతాడు అని కనిపిస్తుంది ఆయనకి.
గురువు గారికి అనిపిస్తూనే సరే ఏం చేస్తాడంటే నా ముందే చనిపోతాడేమో ఇతను, ఇది నేను భరించలేను, ఇన్ని రోజులు నేను నా కొడుకులాగా చూసుకున్నాను కాబట్టి చనిపోయే ముందు ఇప్పుడే చెప్పాడు అనుకో దిగాలు పడిపోతాడు. నువ్వు చనిపోతావు, ఎవరైనా అంతే కదా, నువ్వు 2 రోజుల్లో చనిపోతావు అనగానే దిగులు పడిపోతాడు. కాబట్టి ఆ బాధ అతను బాధపడుతూ ఉంటే నేను చూడలేను కాబట్టి ఇతన్ని వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి పంపించడం మంచిదనేసి చెప్తాడు. బాబు నువ్వు ఒక 7 రోజులు మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, ఎందుకు గురువుగారు నా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా అంటే, లేదు లేదు నువ్వు చాలా బాగా ఉన్నావు, కాకపోతే ఏంటంటే చాలా రోజులైంది కదా, అమ్మ నాన్నలు కూడా నేను చూడాలనిపిస్తుంది, నువ్వు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి 7 రోజులు ఉండి 8వ రోజు పొద్దున్నే నా దగ్గరికి రా అని పంపిస్తారు. అతను ఇష్టం లేకుండానే వెళ్ళనంటే, లేదు లేదు నువ్వు వెళ్ళు, నువ్వు వచ్చాక మళ్ళీ ఇంకా నేను ఎక్కడికి పంపను నిన్ను అని చెప్తాడు. సో ఆ పంపడంలో ఆంతర్యం ఏంటంటే, నా ముందే చనిపోతే తల్లిదండ్రులు, అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలీదు, ఇతన్ని నేను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించలేను, సో వాళ్ళకి ఆ బాధ నేను జీవితాంతం ఉంచకూడదు, కాబట్టి పోయేవాడేదో ఆ తల్లిదండ్రుల ముందు పోతే వాళ్ళకు ఒక రకమైన కొంచెమన్న తృప్తిగా ఉంటుంది కదా అని అతని ఉద్దేశం. సో వెళ్తాడు, వెళ్ళిపోయి మళ్ళీ నేను వస్తాను గురువుగారు అంటే, తప్పకుండా రా, నువ్వు 8వ రోజు రా, కరెక్ట్ 7 రోజులు ఉండాలి, 8వ రోజు కల్లా నువ్వు ఇక్కడ ఉండాలి అని చెప్తారు. అంటే వెళ్ళిపోతాడు. వెళ్తూ ఉంటే దారిలో ఏమవుతుందంటే ఒక పెద్ద నది, ఆ నది పక్కన కొన్ని వేల ఎర్రచీమలు పెద్ద పుట్ట పెట్టుంటాయి. పెద్ద పుట్ట, అసలు ఇట్లా చాలా పెద్దది పుట్ట, ఇప్పుడు మనం పాము పుట్ట లాంటి పుట్ట, ఎర్రచీమలు కూడా పుట్టలు పెడతాయి, చాలా చాలా కొన్ని వేల చీమలు వస్తుంటాయి వెళ్తుంటాయి, అదొక ఇల్లు వాటికి. అయితే పక్కన నది ఉంటుంది, ఆ నది ఇలా అంటే ఉప్పొంగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏ క్షణమైనా సరే ఆ నది ఉప్పొంగి ఇదంతా కొట్టుకుపోతుంది, ఏది చీమల పుట్ట. కాబట్టి ఆలోచిస్తాడు, అయ్యో ఇంత చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ నది, ఒకవేళ ఈ నది నీళ్ళు వస్తే ఇన్ని వేల జీవులు చనిపోతాయి కదా, కాబట్టి ఏదో ఒకటి ఈ జీవులన్నీ నేను రక్షించాలి అనుకున్నాడే కానీ, ఈ కుడితే నాకు దురద వస్తుంది, నాకు మంట పుడుతుంది, వీటి వల్ల ఏం ఉపయోగం, ఉంటాయి పోతే పోతాయి అని ఆలోచించకుండా ఒక ప్రాణిని నేను రక్షించాలి, ఇన్ని వేల ప్రాణులు పోతాయి, ఏదో సంతోషంగా వాళ్ళ ఇంట్లో వాటికి ఒక ఇల్లు అన్నమాట ఉన్నాయని చెప్పేసి ఏం చేస్తాడంటే, కష్టపడేసి ఆ పుట్టకు ఏమాత్రం ఎఫెక్ట్ కాకుండా, నీళ్లు వచ్చినా కూడా ఏమాత్రం అవి అంటే శిథిలం అవ్వకుండా ఒక కట్ట కడతాడు. కట్ట కట్టేసి ఒకవేళ నీళ్లు వచ్చినా కూడా పక్క నుంచి పోయేలాగా చేస్తాడు. చేసిన తర్వాత ఇంకా అనుకుంటాడు, ఎన్ని నీళ్ళు వచ్చినా ఇది కాదు, ఎందుకంటే చాలా హైట్ లో ఉంటది. అయిన తర్వాత ఏమైతుందంటే ఇంటికెళ్ళి తల్లిదండ్రులతో చాలా బాగా గడుపుతాడు. సో 7 రోజులు సంతోషంగా తల్లిదండ్రులతో గడుపుతారు. వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా, అబ్బా మా అబ్బాయిని చూసుకున్నాం కదా అనేసి, సరే నాన్న వెళ్ళిరా జాగ్రత్త, తల్లిదండ్రులు అంతే చెప్తారు కదా, వెళ్ళిపోతారు. అయితే ఇంకా గురువు గారికి ఇంకా ఈ రోజు అయిపోయింది, 7 రోజులు చనిపోయి ఉంటాడు అబ్బాయి అనేసి చాలా బాధపడుతూ ఉంటారు. పోనీలే, నా ముందు పోకుండా నేను ఆ మరణాన్ని చూడలేను, తల్లిదండ్రుల దగ్గర పోయాడు, ఎక్కడున్నా కూడా వచ్చే జన్మలో ఉన్నా తనకి పూర్ణాయుష్ రావాలి అని భగవంతుడికి దండం పెట్టుకుంటాడు. సరే దిగువాలుగా కూర్చుంటారు. కూర్చుంటే ఎక్కడి నుంచో దూరం నుంచి ఒక మనిషి వస్తున్నట్టు ఈయన కనిపిస్తుంది. ఎవరు వస్తున్నారు అంటే శిష్యుడు. అసలు నమ్మలేకపోతాడు, నేను ధ్యానంలో చూసిందేంటి, ఇక్కడ జరిగిందేంటి, నువ్వేనా అని. ఇంకా అంటే కావలించుకొని, ఒక కొడుకు తప్పిపోతే మళ్ళీ దొరికితే ఎలా ఆ ఆనందంతో హత్తుకొని, గుడ్డలకు హత్తుకొని కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చి చాలా సంతోషపడతాడు గురువుగారు. పడి, నాన్న నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ నా దగ్గరకు వచ్చేదాకా ఏం చేసావో ఒక్కటి కూడా మర్చిపోకుండా నాకు చెప్తావా అంటే చెప్తాడు. గురుగారు మీ దగ్గర నుంచి వెళ్ళాను, కానీ వెళ్ళేటప్పుడు చాలా బాధపడ్డాను, అయ్యో మళ్ళీ గురుగారి దగ్గరికి 7 రోజులు నేను చూడకుండా ఉంటానా అని. వెళ్ళేటప్పుడు నాకు ఒక నది కనిపించిందని ఏం చేశాడో అవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. అంటే ఈయన ప్రాణం పోకుండా కాపాడింది ఏంటంటే ఈయన చేసిన మంచితనం. ఏం మంచితనమో, కొన్ని వేల జీవరాశులు, కొన్ని వేల చీమల ప్రాణాలు కాపాడాడు కాబట్టి ఆయన మంచితనం ఏమైందంటే ఈయన ఒక్క ప్రాణం నిలబడింది. అది ఆయనకు అర్థమవుతుంది అనమాట. అంటే మనం చేసిన మంచి పని ఏమవుతుందంటే రాధా, కొన్ని భగవంతుడు మనను నిజంగా అనుగ్రహిస్తే అది అంటారు కదా, రాతను మరి తిరగరాయొచ్చు అన్నట్టుగా అతని మరణాన్ని నుంచి తప్పించుకుంటాడు. అప్పుడు అనుకుంటాడు, కర్మ అనేది ఎప్పుడైనా సరే
మంచి కానీ చెడు కానీ మనకు జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు మనకు చేతనైనంత వరకు నలుగురికి సహాయం చేయడం మాత్రమే మనం నేర్చుకోవాలి. వాళ్ళ నాశనాన్ని కానీ వాళ్ళు పాడైపోవాలని మనం ఎప్పుడు కోరుకోకూడదు. వాళ్ళు మనకి ఏమన్నా చేస్తే అది తప్పకుండా వాళ్ళు కూడా అనుభవిస్తారు. కాకపోతే టైం పడుతుంది. కాకపోతే ఈ కాలంలో అంత ఓపికలు ఏవి ఉండటం లేదు. కాబట్టి దీనివల్ల ఏంటంటే వెయిట్ చేయాలి. తప్పకుండా మనం చేసినది అనేది నేను ఇందాక చెప్పినట్టు మన డబ్బులు మనమే డ్రా చేసుకుంటాం. మన పుణ్యం అనేది మన అకౌంట్లోనే పడుతుంది. కాబట్టి ఆయన అనుకుంటాడు అనమాట, ఇంతమంది ఇన్ని వేల జీవన్లు ప్రాణాలు పోకుండా కాపాడాడు. కాబట్టి భగవంతుడు ఒక్క ప్రాణం ఎందుకు ఇంతమందిని కాపాడాడు కదా, ఇదొక్క ప్రాణాన్ని నేను ఎందుకు తీసుకోవాలని ఆయన నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ జీవం ఉండేలాగా చేశాడు. కాబట్టి నిజంగా భగవంతుడికి మళ్ళీ ఆయన మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాడు. నిజంగా మీరు చెప్తుంటేనే చాలా సంతోషంగా ఉంది, వింటుంటే ఏదో కళ్ళకు కట్టినట్లు. నిజంగా మంచి చేస్తే మంచి వస్తుంది అంటే నిజంగా అంటే అందరం అనుకుంటూ ఉంటాం కదమ్మా, మంచోళ్ళకే కష్టాలు, ఎంత మంచిగా ఉన్నా ఇంతే అని. మీరు అన్నట్టు ఏంటంటే సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, ఆ టైం ఖచ్చితంగా వస్తుంది. తప్పకుండా వస్తుందండి. తప్పకుండా మనం చేసిన పుణ్యము మన పిల్లలకు వస్తుంది. మనం మనుషులుగా మనం ఏం కోరుకోవాలంటే నలుగురి మంచి కోరుకోవాలి. నా వైపు నుంచి నేను ప్రతి ఒక్కరికి సహాయం చేశాను. నాకు చెడు జరిగింది అంటే సరే, నేనైతే అలాగే అనుకుంటా. ఎవరన్నా నాకు చెడు చేస్తే నేను కూడా ఎవడనే ఏమన్నా చేశానేమో, ఏ జన్మలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇవ్వలేదేమో, పోయినాయి అంత. నిజంగా ఎంత తృప్తిగా ఉంటుంది చూడండి. నేను ఇవ్వకుండానే పోయానేమో, అందుకని ఈ జన్మలో డబ్బులు వాళ్ళు ఇవ్వలేదు కదా, నన్ను ఒక మాట అన్నారు, నేనేమన్నా అన్నానేమో వాళ్ళని ఎప్పుడైనా, అందుకని నన్ను అన్నారు. చూడండి, అసలు మనకి ఏమి బాధ ఉండదు. కాబట్టి చెడు కూడా మంచి కూడా అంతే. కాబట్టి మనుషులుగా మనం వీలైనంత వరకు వేరే వాళ్ళ మంచి కోరుకుందాము. తప్పకుండా మనం చేసిన మంచి అనేది తప్పకుండా మనకు వస్తుంది. థ్యాంక్ యూ.